ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయకాలం ఈ విధంగా వాగ్దానం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రతిదినం మా వాగ్దాన పరిచయని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి బట్టి కూడా నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అవసరాలను మాకు తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా దయతో మాకు తెలియజేయండి. మీ అందరి కొరకు భారంతో ప్రార్థిస్తాం. తద్వారా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. ఆదికాండము 46వ అధ్యాయము 3-4 వచనములను మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మాటను దేవుని బిడ్డలారా, దేవుడు రాత్రివేళ యాకోబునకు దర్శనమిచ్చి యాకోబును బలపరుస్తున్నట్లు, యాకోబుతో నేను నీతో ఉన్నానని అభయమిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అసలు ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి? దేవుడు ఎందుకు యాకోబుతో మాట్లాడవలసిన సందర్భం వచ్చింది అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క చిన్న కుమారుడు యోసేపు తన యవ్వన కాలంలోనే చనిపోయాడని యాకోబు యొక్క కుమారులు ఒక దినాన్ని యోసేపు యొక్క వస్త్రమును దుష్ట మృగములను చీల్చివేశాయని చెప్పి వాటి రక్తంతో ఆయన వస్త్రమును తడిపి తీసుకొని వచ్చి యాకోబుకి ఇచ్చినప్పుడు ఆ వస్త్రం తన కుమారుడిదని గుర్తించి తన కుమారుడు చనిపోయాడని చాలా దినాలు దుఃఖించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే యోసేపును దేవుని బిడ్డలారా, ఈ కుమారులు ఏం చేశారండి? ఐగుప్తీయులకు అమ్మి వేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ విధంగా జరిగిన సందర్భాన్ని బట్టి మరలా ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క కుమారులు ఐగుప్తు దేశమునకు ఆహారము కొనుటకు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు అక్కడ యోసేపును కనుగొని యోసేపు కూడా సహోదరులను చేర్చుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, నేను బ్రతికి ఉన్నానని నా తండ్రికి తెలియజేయండి, నా తండ్రిని మీతో కూడా తీసుకుని రండని యోసేపు చెప్పినప్పుడు ఆ మాటను ప్రియ దేవుని బిడ్డలారా కుమారులు వచ్చి తండ్రికి తెలియజేస్తూ ఉన్నారు. కానీ యాకోబు కుమారుల యొక్క మాటను నమ్మలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు వీరే చెప్పారు యోసేపు చనిపోయాడని, మరలా ఇప్పుడు వీరే చెప్తున్నారు యోసేపు బ్రతికి ఉన్నాడు, యోసేపు ఐగుప్తు దేశంని ఏలుతున్నాడని, యోసేపే నిన్ను మా వెంట పట్టుకొని తీసుకొని రమ్మన్నాడని, నీ కొరకు ఇగో రథములను పంపించాడు, కొన్ని వస్తువులను పంపించారు, ఆహార వస్తువులను పంపించారు, వీటన్నిటినీ కూడా యోసేపే మాకు ఇచ్చారని చెప్తూ ఉన్నప్పుడు యాకోబు వాటిని చూచి పూర్తిగా నమ్మలేకపోతున్నాడు. ఇది నిజమేనా? చాలా సంవత్సరములు గడుస్తుంది, ఇప్పుడు మరలా బ్రతికి ఉన్నాడని చెప్తున్నారు అని, ఇది నిజమేనా అని ఒక దిగులుతో యాకోబు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు హృదయంలో ఉన్న ఆ భయము, ఆ దిగులు ఎవరు చూస్తూ ఉన్నారండి? దేవుడు చూస్తూ ఉన్నారు. యాకోబు, నువ్వు ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడొద్దు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, నీ కుమారుడు నీ తల మీద తన చెయ్యి ఉంచుతాడు, నీవు నీ కుమారుని చూస్తావు అని దేవుడు మాట్లాడుతూ యాకోబును బలపరుస్తున్నట్లు, నువ్వు భయపడొద్దు, నీ కుమారుల మాటను నమ్మలేని స్థితిలో ఉన్నావు, కానీ నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, యోసేపు ఏం చేస్తాడండి? నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెంటనే ఉదయకాలం లేచి యాకోబు దేవుని మాటను నమ్మి, ఏమండి, మనుషులు చేసే మోసాలను బట్టి వారి మాటలను కొన్ని సందర్భాల్లో మనం నమ్మలేం. ఎందుకంటే వారి ప్రవర్తన, వారి యొక్క మాటలు కొన్ని సందర్భాల్లో మనకి ఆయాసాన్ని, కృంగుబాటును కలుగు చేస్తుంటాయి. అట్టి రీతిగానే ఆ దినాన్ని కుమారుని యొక్క మాటలు, యాకోబు యొక్క కుమారుని మాటలు ఆయనకు అట్టి రీతిగానే ఏమంటే నమ్మలేని స్థితి. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిని బట్టి వారి మాటలను నమ్మలేని స్థితిలో ఉన్నాడు యాకోబు. కానీ దేవుడు ఎప్పుడైతే యాకోబుతో మాట్లాడారో వెంటనే ఉదయకాలం లేచి తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు, నీ ప్రయాణాన్ని కొనసాగించు, నేను నీతో వస్తాను. యాకోబునకు, ఐగుప్తునకు నేను నీతో కూడా వస్తాను. యాకోబు, నువ్వు ఒంటరిగా వెళ్ళవు, నీతో కూడా నేను వస్తాను, నేను నీతో ఉంటాను, భయపడొద్దు అని ఎప్పుడైతే దేవుడు బలపరిచారో యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన ప్రయాణాల విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. తెలియని ప్రాంతానికి కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు ఎదురవుతాయి. లేకపోతే మన శత్రువుల యొద్దకే మనం వెళ్ళవలసిన సందర్భాలు ఎదురవుతాయి. నేను వెళ్తూ ఉన్నాను, ఎటువంటి హాని కలుగుతుందో అని భయపడుతూ ఉంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నారు. నేను నీతో వస్తాను, నీ ప్రయాణంలో నేను నీతో ఉంటాను. అందుకే దేవుని వాక్యం ఉంది కదండి, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. మన రాకపోకల్లో ఆయన మనతో ఉండి కాపాడే దేవుడు. యాకోబును బలపరిచి తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఆయనను మనం ముందు పెట్టుకొని ఆయన మీద మనం ఆధారపడి మన ప్రయాణాలను మనం కొనసాగించినట్లయితే క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన బిడ్డలారా, గిద్యోను మనం చూసినట్లయితే గిద్యోనుతో దేవుడు ఒక దినాన్ని మాట్లాడుతూ ఉన్నారు. గిద్యోను, నువ్వు వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించు అన్నప్పుడు గిద్యోను అంటున్నాడు, నేను ఏపాటి వాడనయ్యా, నా గోత్రం ఏపాటిది, ఎన్నిక లేని వాడని, నేను మనష్షే గోత్రానికి చెందిన వాడను, నేను కనిష్ఠుడనే, నేను వెళ్ళి మిద్యానీయుల చేతిలో ఉండి ఇశ్రాయేలును విడిపించడం ఏమిటి అని గిద్యోను మాట్లాడుతున్నప్పుడు గిద్యోనుతో దేవుడు ఒక మాట అంటున్నారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పగా, అందుకు యెహోవా, అయిననేమి నేను నీతో తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. హల్లెలూయా. నువ్వు కనిష్ఠుడివే, నువ్వు ఎన్నికలేని గోత్రానికి చెందినవాడివే, కానీ నేను నీకు తోడై ఉన్నాను. ఒకే మనిషిని హతము చేసినట్లు నీవు మిద్యానీయులను హతము చేస్తావని దేవుడు మాట్లాడినట్లు ప్రియమైన బిడ్డలారా, గిద్యోను మిద్యానీయుల మీదకు వెళ్ళి 300 మందిని మాత్రమే తీసుకొని వెళ్ళి మిద్యానీయులను జయించినట్లు, మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలును కాపాడినట్లు దేవుని వాక్యంలో తర్వాత అధ్యాయంలో మనం చదివితే మనకు కనిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మనతో వస్తే ఎటువంటి సమస్యనైనా మనం పరిష్కరించుకోగలం. మనం అయితే పరిష్కరించుకోలేం దేవుని బిడ్డలారా. కానీ ఇప్పుడు గిద్యోనుతో ఎవరున్నారండి? నేను నీకు తోడై ఉన్నాను, ఒకే మనిషిని హతము చేసినట్లు నువ్వు మిద్యానీయులను హతము చేస్తావు అని దేవుడు మాట్లాడినప్పుడు గిద్యోనుతో ఆయన ఉండి అక్కడ యుద్ధము చేసినప్పుడు మిద్యానీయుల మీద జయాన్ని దేవుడు కలుగు చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన బిడ్డలారా, ప్రవక్త అయిన ఇర్మియాను మనం చూసినట్లయితే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు అధిపతుల యొద్దకు వెళ్ళి, అధికారుల యొద్దకు వెళ్ళి నన్ను గురించి ప్రకటన చేయి, నేను చెప్పిన విషయాలు తీసుకుని వెళ్ళి చెప్పన్నప్పుడు ఇర్మియా అక్కడ భయపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన భయపడుతూ ఉన్నారంటే, నేను బాలుడనే, నేను వెళ్ళి ఎట్టి రీతిగా నేను చెప్పగలను, వారి దగ్గర నేను మాట్లాడగలనా, నేను ఏ పాటి వాడను అని ఇర్మియా భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, వారికి భయపడకము,
నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వారికి భయపడవద్దు, నువ్వు వారికి భయపడవద్దు, నేను నీతో ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చాలా సందర్భాల్లో దేవుని మాటలు ప్రకటించడానికి, సువార్తను చేయడానికి భయపడుతున్న సందర్భాలు ఎదురవుతుంటాయి. ఆ గ్రామంలోకి వెళ్ళి నేను చెప్పగలనా? అక్కడ వ్యతిరేకత ఉంది కదా, అక్కడ దేవుని మీద తిరుగుబాటు చేసే జనం కదా, అక్కడికి వెళ్ళి నేను సువార్తను ఎలా చేయగలనని కొన్ని సందర్భాల్లో భయపడే సందర్భాలు కొంతమందికి ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, వారికి భయపడకము, ప్రకటించడానికి, నన్ను గురించి ప్రకటించడానికి ధైర్యంగా వెళ్ళము, నేను నీతో కూడా ఉన్నానని దేవుడు ఇర్మియాతో మాట్లాడినట్లే ఈ ఉదయకాల సమయంలో ఆయన గురించి ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రయాణాల్లో యాకోబుతో తోడుగా ఉండి చేరుకోవలసిన గమ్యానికి చేరుకొని యోసేపును చూడడానికి ఎంతో కృపనిచ్చిన దేవుడు. అంతేకాకుండా గిద్యోను ఎన్నిక లేనివాడే దేవుని బిడ్డలారా, గిద్యోనుతో ఆయన వెళ్ళి యుద్ధము చేసి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలు కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో కూడా ఉండి అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు వెళ్ళి దేవుని మాటలను ఏమండి ప్రకటించడానికి ఆయనతో ఉన్న దేవుడు. ఉదయకాల సమయంలో నీతో కూడా నేను ఉన్నాను, దేనికి నీవు భయపడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. నీకు ఎటువంటి సందర్భాలు, ఎటువంటి శోధనలు ఎదురైనా, ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సమస్యలో నీవు ఉన్నా నేను నీతో ఉన్నాను, భయపడవద్దు అని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈ మాటలను, ఈ వాగ్దానమును విశ్వసించి వీటిలో ఉన్న ఆత్మీయతను మనం కలిగి ఉండి ఈ మాటల ద్వారా బలపరచబడ్డాము గనుక వీటిలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేస్తూ ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నానండి. యాకోబుతో ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్ళిన దేవుడు నీతో కూడా నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా తోడుగా ఉండి నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. దేవుడి వాగ్దాన మాటలను మన వినికిల్లో దీవించునుగాక. దేని బిడ్డలారా, ఈ వాగ్దానం విన్న మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, యాకోబుతో మీరు మాట్లాడుతున్నారు. యాకోబు, నువ్వు ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడొద్దు, అక్కడ నేను గొప్ప జనంగా నేను చేస్తాను, నీతో కూడా నేను వస్తానని మీరు మాట్లాడుతున్నారు. చనిపోయాడు అనుకున్న నీ కుమారుడు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు, అతన్ని నీవు చూడగలవు అని దేవా మీరు మాట్లాడి యాకోబును బలపరుస్తూ ఉన్నారయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన మాటలు విన్నా నిబిడలందరినీ కూడా మీరు బలపరుస్తున్నారు. దేనికి భయపడొద్దు, నేను నీతో కూడా ఉన్నానని, నీతో నేను వస్తూ ఉన్నానని, ఎటువంటి పరిస్థితులు నీ ముందున్నా వాటన్నిటినీ నేను పరిష్కరించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడునని నువ్వు మాట్లాడుతున్నావు గనక ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసించి ప్రభువా వీటిలో ఉన్న ప్రతి దీవెన పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. నిబిడలకు ప్రభువా దినమంతా నీ కాపుదల దయచేయండి, దినమంతా మీ సన్నిధి ఉంచండి, రాకపోకల్లో మీరు ఉండండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యములపైన కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏమైనా కార్యాలు పూనుకుంటే వాటిలో తోడుగా ఉండండి, సఫలతనివ్వండి, విజయాన్ని ఇవ్వండి, తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ కృపలో అయా ప్రతి కుటుంబాన్ని నడిపించమని అపవాది క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి అయ్యా ఎవరి మీద వాడు నానా క్రియలు పనిచేయకుండా వాడిని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ అయా నీ బిడ్డల చుట్టూ మీ రక్త ప్రోక్షణ, మీ సన్నిధి, మీ కృపా కాపుదల దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక, తన సమాధానముతో మిమ్ములను నింపునుగాక. ఆమేన్.